ప్రభావతి బాలు దగ్గరికి వచ్చి, "నీ భార్య వల్ల నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నేనేం చేశాను అత్తయ్య? మీకు నిద్ర పట్టకపోవడానికి గల కారణం నేను ఎలా అవుతాను?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "అవును, నువ్వు ఇంటి ముందు పూల కొట్టు ఎట్టావు కదా! దానివల్లే మాకు నిద్ర పట్టడం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అక్కడికి వచ్చి, "అయినా ఎక్కడా దొరకలేనట్టు ఇంటి ముందు పెట్టారు. నేను చాలా పెద్ద మంచి కంపెనీలో చేస్తున్నాను. ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమనుకుంటారు? నాకే చాలా ఇన్సల్ట్‌గా ఉంటుంది కదా! ముందు ఆ పూల కొట్టు తీసేస్తే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం, "అవును, ఈ పూల కొట్టుని త్వరగా తీసేయండి. లేదంటే నా ఫ్రెండ్స్ గాని ఎవరైనా వస్తే ఇలా చూస్తే ఏమనుకుంటారు" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో బాలు పాంప్లెట్స్ తీసుకొని వచ్చి, "ఈ పాంప్లెట్స్ పంచండి" అని చెప్పేసైతే సెక్యూరిటీకి ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్‌ని, తన ఫ్రెండ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మనోజ్ ఇక్కడ ఉన్నాడు? కంపెనీలో కదా ఉండాలి. వీడేంటి ఇలా ఉన్నాడు? ఆటలు ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా ఉండకూడదు కదా! అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ తన ఉయ్యాలలో పడుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అది చూసిన బాలు మాత్రం ఫోటోస్ తీస్తూ, వీడియోస్ తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీని, "ఏంటి ఈ వ్యవహారం ఎప్పటినుంచి జరుగుతుంది? ఇలా ఎప్పటి నుండి వీళ్ళిద్దరూ ఇలా ఇక్కడికి వస్తున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం, "ఇదొక 2 నెలల నుండి జరుగుతుంది. వీళ్ళు వస్తారు, ఉంటారు, చక్కగా సాయంత్రం వరకు మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నువ్వు ఇంటికి రారా, నీకు సినిమా చూపిస్తాను" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్